తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమరావతికి ఆహ్వానం అనే సినిమా ద్వారా ఇవిడ ముందు లాంచ్ అయిపోయారు. ఒక రోజు ముందే వస్తున్నారు, మీ లవ్ ని ముందే చూపించేయండి, వ్యాలంటైన్స్ డే చూపించేయండి. స్టిల్ ఆ కమెంట్స్ వినిపిస్తున్నాయా? లైక్ అమ్మ కూతురు కాకుండా అక్క చెల్లి ఇంటర్వ్యూలో వినిపిస్తున్నాయి. సపోజ్ ఒక అబ్బాయి నచ్చాడు, అలా రోడ్డు మీద వెళ్తుంటారు, అందరం కలిసి అనుకుంటాం బాగున్నాడు. If we go out somewhere and somebody is actually looking nice, అమ్మ చూడాడు బాగున్నాడు. ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా ఎక్కడ నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు బర్స్ట్ అవుట్ అయిపోయి అంత ఫైర్ అయ్యింది ఏం లేదు. ఓకే, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయా? అందరి ముందు ఏడిస్తే బాగోదు కాబట్టి నవ్వుతారు. నార్మల్ గా షార్ట్స్ ఇక్కడ వరకు వేసుకుంటారు, అది దాని కింద చిరుగుంది. బట్ చిరిగిన విధానం చూస్తే కుక్కలు చింపేసాయా, డబ్బులు ఎక్కువ అయిపోతే పాపం ఇంతేనేమో అన్ని చూసాక. మీరు మీ మదర్ కలిసే ట్రావెల్ చేస్తున్నారు చాలా. ఇప్పుడు ప్రతి మీరు ఎక్కడికి వెళ్ళినా వ్లాగ్స్ చేసినా ఏం చేసినా వెళ్తున్నప్పుడు కూడా కమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళలేక పుల్లుతో మా మీద ఏడుస్తున్నారు. కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ మాకు ఫుడ్ పెట్టింది, అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ బట్ మూవీస్. మా అమ్మ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇండస్ట్రీలో అలా అని చెప్పి మాకేమి కోట్లు ఆస్తి ఏం లేదు. నా అనుకున్న వాళ్ళు నాకు వేలెత్తి చూపినంతసేపు నేను బయట ప్రపంచానికి ఆన్సరబుల్ కాదు. కెరియర్ గ్రోత్ కోరుకుంటారు, అన్నిటికీ అన్ని డ్రెస్సులు సెట్ అవ్వవు. సో అలాంటప్పుడు వేసుకున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళే మొన్న కమెంట్ చేశారు, డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోండి అని. తిట్టి ఇలా చేతులు వేయడం ఏంటి, అసలు సిగ్గుందా, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా చేతులు వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. విన్నారు కదా మీరు, ఇలాంటి మాటలు ఏం లేవు. డైరెక్ట్ ఇలాంటి మీరు సేఫ్ గా ఉండండి, డ్రెస్ సరిగ్గా వేసుకోండి అంటే డ్రెస్ సరిగ్గా వేసుకోండి, సేఫ్ గా ఉండండి. మీరు డ్రెస్ సరిగ్గా వస్తుంది బయట చేస్తారా, తప్పేం లేదు అన్నట్టు కొంచెం వచ్చింది. చాలా మంది అపోజ్ చేశారు. మీకేమనిపిస్తుంది ఇలా లోపల ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా ఇలా కమెంట్లు పెడుతుంటే ఏమనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ దే షుడ్ నో ఎక్కడ ఎలాంటి ఎటైర్ వేసుకొని వెళ్తే ఎక్కడ ఎట్లా ఉంటే నీట్ గా ఉంటుంది. నేను పెళ్లికి షార్ట్ టీ షర్ట్ వేసుకెళ్తే బాగుంటుంది. లిటరలీ అబ్యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద నేను చాలా వర్స్ట్ గా నేను రియాక్ట్ అవ్వాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సోషల్ మీడియా సెన్సేషన్ మా సుప్రీత నాయుడు గారు ఉన్నారు. సో బేసికల్లీ ఒకప్పుడు సురేఖవాణి గారు అమ్మాయి అని అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఆవిడకంటూ ఒక ఐడెంటిటీ ఉంది సోషల్ మీడియాలో. ఆవిడకున్న కుర్రాల్లో ఆవిడకున్న ఆ క్రేజ్ మాత్రం అసలు మనం వెలకట్టలేం అనమాట. ఆ నెంబర్స్ ఉంటాయి కదా, ఫాలోవర్స్ నెంబర్స్, అది ఎందుకు పనికిరాదో, జస్ట్ నెంబర్ అంతే. ఆవిడకున్న క్రేజ్ అలాంటిది. బట్ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే చాలా పాజిటివ్ పర్సన్ ఆవిడ కానీ వాళ్ళ మదర్ కానీ. బట్ చాలా నెగిటివిటీ వచ్చినా కూడా ఆవిడ చిరునవ్వు కూడా ఎక్కడా చెదరదనమాట. సో ఆవిడని ఈ రోజు కొంచెం డీకోడ్ చేద్దాం, కొంచెం డీప్ డైవ్ చేద్దాం ఆవిడ మైండ్లోకి. హలో, బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో బేసికల్లీ మీ ఇంటర్వ్యూ అంటే ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది బయట. నిజంగానే అంటుంది, నిజంగా ఉంటుంది. బట్ లిటరల్లీ అంటే నేను అబ్జర్వ్ చేశాను ఇప్పటివరకు, మీరు ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా ఎక్కడ నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు బర్స్ట్ అవుట్ అయిపోయి అంత ఫైర్ అయ్యింది ఏం లేదు. ఓకే, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయా? అందరి ముందు ఏడిస్తే బాగోదు కాబట్టి నవ్వుతారు. ఓకే, అండ్ నేను ఇంకా మీరు మొత్తం కంప్లీట్ ఏదన్నా లైట్ తీసుకుంటారేమో అని అనుకున్నాను నేను. అంటే అలవాటు అయిపోయింది బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ నెగిటివిటీని తీసుకున్న లైట్లే, అనుకునే వాళ్ళు అనుకుంటారులే ఏదో ఒకటిలే అని చెప్పి వదిలేస్తా. బట్ స్టార్టింగ్ లో చాలా హర్ట్ అయ్యి ఏడ్చి అన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు ఇలా నవ్వు. సో యాక్చువల్లీ మమ్మీ నుంచి వచ్చిన క్వాలిటీస్ అనేవి అన్నీ ఇప్పుడు ఈ పాజిటివిటీ ఇదంతా ఇద్దరు మమ్మీ డాడీ. అంటే బేసికలీ అంటే మమ్మీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక సింగిల్ ఉమెన్ ఎన్ని ఇన్విజిబుల్ పోరాటాలు ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే సింగిల్ ఉమెనా, కనిపించకూడదు, బయటే కనిపించకూడదు, వీడియోలు చేయకూడదు, పోస్టుల్లో రాకూడదు, డ్రెస్సింగ్ జడ్జిమెంట్ అన్నీ ఉంటాయి, కుంకుమ పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, అవన్నీ మనం పెట్టుకున్నది అని నా ఫీలింగ్. దేవుడు ఎక్కడ వచ్చి ఇలా అయిన తర్వాత మీరు గాజులు వేసుకోకూడదు, చీరలు కట్టుకోకూడదు, మీరు డ్రెస్ వేసుకోకూడదు, వాళ్ళ ఆయన కట్టిన తాలే వేసుకోకూడదు అవన్నీ అని అంటే అవన్నీ నాకు తెలిసి ఎప్పుడో ఓల్డ్ థింగ్స్ అవన్నీ. అండ్
చాలా మంది చాలా రాసుకుంటూ సురేఖవానికి మళ్ళీ పెళ్ళంట, పెళ్లి చేసుకుందా, ఏది కుంకం పెట్టుకున్నందుకు. బట్ ఇట్ వాజ్ ఆల్ మై ఫోర్స్. నువ్వు పెట్టుకో. మా ఫాదర్ చనిపోయినప్పుడు షీ వాజ్ జస్ట్ 36 or 35 years old అంతే. సో అప్పుడు అవన్నీ చూడాల్సిన ఏజ్ కాదు. అండ్ మనం అలాంటి జనరేషన్లో కూడా లేము. కరెక్ట్. సో అందుకో ఐ ఆల్వేస్ టోల్డర్. ఫస్ట్ కొన్ని రోజులు పెట్టుకోలేదు ఆవిడ కూడా, అందరు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్లో. సో ఐ హ్యాడ్ టు ఫోర్స్ హర్. గుడికి వెళ్ళినా ఇప్పుడు ఓకే షీ రియలైజ్డ్ అండ్ షీ ఈజ్ ఓన్లీ పుట్టింగ్. సో అంటే సింగిల్ ఉమెన్ గురించి చాలా మెట్స్ ఉంటాయి అనమాట. ఓకే ఇలానే ఉండాలి, ఇలా చేస్తేనే రెస్పెక్ట్ ఉంటుంది. బట్ అట్లా ఏం ఉండదు. ఆవిడ అలా చేయట్లేదు కాబట్టే ఆ నెగిటివిటీని ఏమో మేబీ. కరెక్ట్. నాకు తెలిసి ఆవిడ స్ట్రెంగ్త్ అంతా అంటే పైకి స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కాకుండా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారేమో నాకు తెలిసి. ఇన్ని చూసారు కదా, ఇన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చారు కదా, నాకు తెలిసి మీకు ఎంతో కొంత అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది, మీలో వస్తూ ఉంటది, కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి. ఇప్పుడు అంటే ఒక ఉమెన్ని అంత స్ట్రాంగ్గా నా లైఫ్లో నేను చూసింది అంటే ఆబ్వియస్లీ మా మదరే కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది అనమాట, వెన్ ఐ ఫీల్ లో ఆవిడే అంత స్ట్రాంగ్ ఉంది కదా నాకేంటి అని చెప్పి. దట్స్ లైక్ ఒక ఎనర్జీ అనమాట అది. సో అంత స్ట్రాంగ్గా ఉండడం కూడా ఇస్ వెరీ గ్రేట్. స్టిల్ ఆ కమెంట్స్ వినిపిస్తున్నాయా, లైక్ అమ్మ కూతురు కాకుండా అక్క చెల్లి ఇంటర్వ్యూలో వినిపిస్తున్నాయి. మీరే అన్నప్పుడు ఇంకా బయట ఎందుకు అన్నారు? అది ఇంకా ఇట్లా గో అని. మేబీ నాకు పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా అంటారేమో. మీకు ఒరిజినల్ రిలేషన్ ఏంటంటే మదర్ దేవుడిచ్చిన రిలేషన్, ఈ రక్త సంబంధం కాకుండా మీరు ఎలా ఫీల్ అవుతారు మీ మదర్ పేరు వినగానే, మీ మదర్ కనిపించగానే? బెస్ట్ ఫ్రెండ్ అంటే మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నా మనిషి అని కొంతమంది ఉంటారు కదా, అది అంటే అమ్మ కాదు, బెస్ట్ ఫ్రెండ్ కాదు, అది పేరు పెట్టలేని బంధం అనమాట. అంటే ఎవ్రీథింగ్, అంటే అన్నీ, ఇంకా నాకు అన్నీ, నేను కూర్చొని ఏడవాలన్నా, ఏదైనా ఫస్ట్ హ్యాపీ విషయం చెప్పాలన్నా, ఎనీథింగ్ ఇట్స్ హర్. ఓకే. సో యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయిన, అమరావతికి ఆహ్వానం అనే సినిమా ద్వారా ఇవిడ ముందు లాంచ్ అయిపోయారు. సో వచ్చేసారనమాట, వచ్చేస్తున్నారు. సో మా ఐ డ్రీమ్ కూడా ఇవిడికి ఆహ్వానం పత్రిక పంపితే వచ్చి కూర్చున్నారు. సినిమా గురించి చెప్పాలి కాబట్టి ఏ సినిమా ప్రమోషన్స్ అనేది 13th మీ అందరి ముందు ఒక రోజు ముందే వస్తున్నారు. మీ లవ్ ని ముందే చూపించేయండి, వ్యాలంటైన్స్ డే చూపించండి ప్లీజ్. ఏంటి ఆ రోజు ఏంటి, హగ్ డే ఏదో ఉంటది అనుకుంటే, ప్రపోజ్ డేనా 13th అంటే ఏదో ఉండదు. మాకైతే అమరావతికి ఆహ్వానం డే. యా, బట్ ఎప్పటివరకు ఎప్పుడైనా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా? మమ్మీతోనే. ఎలా ప్రపోజ్ చేస్తారు మీ మమ్మీకి? ప్రపోజ్ మీన్స్ అంటే మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎప్పుడైనా? అలా ఏం లేదు, నార్మల్ గా ఇద్దరం ఐ లవ్ యూ చెప్పుకుంటాం అంతే. అది ఎక్స్ప్రెస్ చేసి ఏమో, యాక్చువల్లీ నాకు ఇప్పటివరకు బ్రెయిన్ లో కూడా లేదు. బట్ జనరల్లీ మనం చేసే యాక్షన్స్ బట్టే కదా. ఇట్స్ నాట్ లైక్ వన్ డేలో మీరు చెప్పేది. అంటే మదర్ కనే కాదు, అది మీ బాయ్ ఫ్రెండ్ అవని, హస్బెండ్ అవని, ఇఫ్ దే రియలీ లవ్ యూ, అది ఎట్లా అంటే అది ఒక్క సింగిల్ డేలో ఎక్స్ప్రెస్ చేసేది కాదు కదా. సో ఐ థింక్ వ్యాలంటైన్స్ డే సంథింగ్ స్టూపిడ్. ఓకే, ఇదే మీ బిలీఫ్? ఓకే, అంతే కదా. అది ఒక్క రోజులో లవ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటే మరి ఇయర్ అంతా ఎట్లా? సో నాకు ఎందుకో మీనింగ్లెస్ అనిపిస్తుంది వ్యాలంటైన్స్ డే. అంటే మీరు అన్నారు మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా. ఓకే, మీ లవ్ అనుకోండి ఫర్ సపోజ్. బట్ మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అంటే మనం బేసికలీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మనకి ఫిల్టర్స్ ఉండవు, ఏ షిట్ అన్నా మాట్లాడేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. బట్ మదర్ దగ్గరికి వచ్చేసరికి నిజంగా మాట్లాడలేం. కొన్ని ఉంటాయి, ఫిల్టర్ వేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఏం ఉండదు మీకు? నో ఫిల్టర్సా? ఏదైనా మాట్లాడేస్తారా? ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి నచ్చాడు, అలా రోడ్డు మీద వెళ్తుంటారా, బాగున్నాడు కలిసి అనుకుంటాం. బట్ if we go out somewhere and somebody is actually looking nice, అమ్మ చూడు బాగున్నాడు, మా అమ్మ కూడా ఇంటి చూడు బాగున్నాడు. వాట్ ఇఫ్ ఇద్దరు బాగున్నాడు అంటే ఇద్దరు బాగున్నాడు అంటే బాగున్నాడు అంతే. జస్ట్ స్టాక్ చేద్దామని సరదాగా అనుకుంటారా? కొంచెం స్టాక్ చేద్దాం, తెలియకుండా కొంచెం అబ్జర్వ్ చేద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. ఆ ఛాన్స్ మాకు ఈ మొహాల వల్ల దొరకలేదు. అండ్ సురేఖవాణి కూతురు అనేది ఏమన్నా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయిందా? బికాస్ మీకు అంటూ ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఇబ్బంది ఫస్ట్ నుంచి లేదు. సో ఏమన్నా ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్? అంటే ఇంటర్లో చేయాల్సినవన్నీ, కుర్రతనాల్లో చేయాల్సినవన్నీ చేసినప్పుడు గుర్తుపడతారు కదా, సురేఖవాణి కూతురు, అదిగో సురేఖవాణి కూతురు. ఆర్ ఇఫ్ ఐ ట్రావెల్ సమ్వేర్, కొన్నిసార్లు
అదిగో సురేఖ అని వాళ్ళ కూతురు సుప్రీత అన్నప్పుడు నేను ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా ఆగిపోతాను అనమాట. సో అది ఆల్వేస్ చిన్నప్పటి నుంచి అది ఉన్న బౌండరీనే. బట్ చిన్నప్పుడు ఎవరైనా గుర్తుపట్టలేదు బికాస్ ఐ వాజ్ నాట్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికి నా మొహం తెలియడం వల్ల అది కొంచెం ఎట్లా అయిపోయిందంటే కీ అయిపోయింది నాకు. ఇలా తాళం వేసేసుకొని పెట్టేసుకున్నాను. బట్ బిఫోర్ దట్ ఏమన్నా ఇలాంటివి మమ్మీకి తెలియకుండా బంకులు కొట్టడం, కాలేజ్ స్కూల్ బంక్, కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం ఇలాంటివి ఏమన్నా జరిగినాయా? ఏదైనా మమ్మీకి చెప్పేవారా నిజంగా? నిజంగా అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ వస్తే ఆవిడే కదా సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు టీనేజ్ లో ఓన్లీ చేసింది ఏంటి అంటే నైట్ టైం కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. మమ్మీ పడుకుంటది కదా, సో మమ్మీ పడుకున్నప్పుడు నైట్ ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి స్నీక్ అవుట్ చేసి అలా కార్ రైడ్ వెళ్ళేసి వచ్చేవాళ్ళం. అదొకటే. అది తర్వాత మొన్న చెప్సాం దొరకలేదు ఎప్పుడు? లేదు లక్కీగా. ఓకే, మధ్యలో లేచినా పడుకుని ఉంటది అనుకునేవారేమో, మధ్యలో లేవలేదేమో. అంటే మీరు మేబీ అర్లీగా వచ్చేయడం వెంటనే కరెక్ట్ గా 4:30 కల్లా వచ్చేదాన్ని. సో పెద్ద ఎప్పుడు దొరికింది అంటే మా అమ్మ పడుకుంటే లెగదు, డీప్ స్లీప్ లో ఉంటుంది. సో అది నాకు అడ్వాంటేజ్ అయింది. సో తర్వాత చెప్పాను 2-3 సార్లు వెళ్ళాను అని. తర్వాత ఏమలేదు ఎందుకంటే అది కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పాను కాబట్టి. ఇంటెన్సిటీ లేకపోతే తగ్గి ఇంటెన్సిటీ ఏమనరు. బట్ బేసికల్లీ మనం ఏమంటాం, ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళాలి అంటాం. ఇంట్లో వాళ్ళకి చెప్పేంటి, మీరు మీ మదర్ కలిసే ట్రావెల్ చేస్తున్నారు చాలా. ఇప్పుడు ప్రతి మీరు ఎక్కడికి వెళ్ళినా బ్లాగ్స్ చేసినా ఏం చేసినా వెళ్తున్నప్పుడు కూడా కమెంట్స్ చేస్తున్నారు ఈవెన్. సో ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారు అసలు? వాళ్ళు వెళ్ళలేక కుళ్ళుతో మా మీద ఏడుస్తున్నారేమో, సింపుల్ యాజ్ దట్. బట్ స్టిల్ అంటే ఇఫ్ యూ టేక్ అప్ సీరియస్లీ అంటే ఈ టాపిక్ ని, అది నాకు ఎందుకో అర్థం కాదు. అంత నెగిటివిటీ దేనికో మా మీద నాకు తెలీదు, అంత ఆలోచన మా లైఫ్స్ మీద ఎందుకో నాకు తెలియదు. అంటే యువర్ అ సెలబ్రిటీ, ఐ గెట్ ఇట్. అంటే నోన్ ఫేస్ అన్నప్పుడు ఎవ్రీబడి మైట్ కమెంట్, కానీ వెళ్తుంది మా డబ్బులతోనే కదా, వెళ్తుంది మేము సంపాదించుకొని, మేము మా ఇష్టంకే కదా వెళ్తుంది, మా అమ్మతోనే కదా, మా అమ్మ వస్తుంది కూతురుతోనే కదా. సో ఐ స్టిల్ డోంట్ గెట్ ఇట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటని చెప్పి నాకు ఇప్పటికీ అసలు ఐ డోంట్ గెట్ ఇట్. అండ్ ఇంకొక కమెంట్, ఇప్పుడు మీరు అన్నారు కదా వెళ్తుంది మా డబ్బులతో, దాని గురించి కూడా కమెంట్స్ ఎలా ఉంటున్నాయంటే, నీ డబ్బులు వీళ్ళకి ఎక్కడ వస్తున్నాయి, బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ వాళ్ళు వచ్చి అడిగారంటే మనం ఇవ్వడం ఓకే, నేను ఐటీ కూడా ఫైల్ చేస్తున్నాను. అదే ఇప్పుడు చాలా మంది కమెంట్స్ చూపెడుతున్నారు, ఇన్ని డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, వీళ్ళు ఇన్ని ట్రిప్లు వేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు మేము వెళ్ళేది ఎన్నో ట్రిప్పులు లేదు, ఒకటే ఇంటర్నేషనల్ ట్రిప్, లేదంటే ఫ్రెండ్స్ తో 2-3 సార్లు అదే గోవా వెళ్తాము. మేము వెళ్ళి ఏమో లక్షలు ఏం ఖర్చు పెట్టే, వీడేదో వచ్చి మా బ్యాంక్ అకౌంట్ చూసినట్టు ఇలా మాట్లాడతారు. అంటే 10,000లో కూడా గోవా వెళ్ళి రావచ్చు కదా. ఈవెన్ యావరేజ్ సాఫ్ట్వేర్ గైస్ ఇల్లు వస్తూ ఉన్నారు గోవా, ఎన్నిసార్లు వెళ్తున్నారు. సో ఐ థింక్ వెన్ యూఆర్ యావరేజ్లీ ఎర్నింగ్ ఒక అమౌంట్ అన్నప్పుడు ఐ థింక్ యూ విల్ పుట్ అప్ సమ్ సేవింగ్స్ ఫర్ ట్రావెలింగ్ కదా. ఐ థింక్ ఇఫ్ యూ లైక్ ట్రావెలింగ్ అది అందరూ చేస్తారు. సో అది మా మీదే ఎందుకు ఎక్స్ట్రా ఫోకస్ అని నాకు తెలీదు. అండ్ మీరు దాని త్రూ కూడా అర్న్ చేస్తున్నారు, వ్లాగ్స్ చేసో సంథింగ్ ఏదో యూట్యూబ్. అప్పుడు యూట్యూబ్ వచ్చినప్పుడు యూట్యూబ్ నేను చేసిన అన్ని రోజులు కూడా వి వర్ ట్రావెలింగ్, అది కూడా నాకు కాంటెంట్ లాగానే ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, ఐ వాజ్ డూయింగ్ ప్రమోషన్స్. మా కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ మాకు ఫుడ్ పెట్టింది. అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ బట్ మూవీస్. మా అమ్మ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇండస్ట్రీలో, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది ఇండస్ట్రీలో. అలా అని చెప్పి మాకేమీ కోట్ల ఆస్తి ఏం లేదు. ఉన్న దాంట్లో వీఆర్ హ్యాపీ, వీఆర్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. నేను మా అమ్మ మా కృష్ణ గారు చాలు. సో ఇప్పుడు మాకేమి అంత ఎక్స్పెన్సెస్ కూడా ఏముంటాయి. ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, కొలాబరేషన్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కొలాబరేషన్. సో నేను కొనుక్కుంటాను కదా. సో అట్లనే వేరే కొలాబరేషన్స్ కూడా ఉంటాయి. నేను ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేసి మేము వెళ్తాం. సో వాళ్ళు అనుకుని మరి ఆ పర్సెప్షన్ ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళకి అందరికీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను జాబ్లెస్ అయిపోతాను. వాళ్ళు జాబ్లెస్ గా ఉన్నారు కదా అని నువ్వు ఇంట్లో కూర్చొని చూసినందుకు ఐ కాంట్ బి జాబ్లెస్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మానేసాను. అయ్యో, అంటే ఇఫ్ ఐమ్ ట్రావెలింగ్ ఆల్సో అసలు నేను పెట్టట్లేదు, ఎందుకులే అన్న ఫీలింగ్ లో పెట్టట్లేదు అసలు నేను. అంటే కొంతమంది చెప్పింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ
ప్రమోషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పబ్లిసిటీ అని. అంటే ఈవెన్ దో మీకు ఒక 1000 మంది కమెంట్స్ చేస్తూ అందులో 900 మంది నెగిటివ్ కమెంట్స్ చేసినా ఆ 900 వల్లే మన పోస్ట్ ఎంగేజ్ అవుతుంది అని. సో కొంతమంది ఈ వ్యూలో చూస్తారా, చేసుకొని పోన్లే మన పోస్ట్ ఏదో పుష్ చేస్తున్నాడా అని అనుకుంటారు. కానీ అది మా అమ్మ అట్లనే అనుకుంటే పోన్లే వాళ్ళు ఏదో అనుకునేది అనుకుంటారు అని అనుకున్నా, కానీ అసలు నాకు అసలు బ్రెయిన్ లోనే ఉండదు. ఓకే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఏంటి అని నాకు అసలు బ్రెయిన్ లోనే లేదు. ఎందుకంటే ఐ హావ్ లాట్ మోర్ అదర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. వీళ్ళు అంటే అది ఎప్పటి నుంచి అయితే ఆ ఆలోచన మనకు వస్తుందో, అంటే ఇంట్లో నేను ఆన్సరబుల్ ఎవరికి, మా అమ్మకి, ఆర్ నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు నన్ను వేలెత్తి చూపినంతసేపు, అంటే నా అనుకున్న వాళ్ళు నాకు వేలెత్తి చూపినంతసేపు నేను బయట ప్రపంచానికి ఆన్సరబుల్ కాదు. అది ఎవరైనా కానీ, మీరైనా కానీ, మా అమ్మైనా కానీ, మా అమ్మమ్మ అయినా కానీ, నోబడీ ఈస్ ఆన్సరబుల్ అంటిల్ అన్లెస్ అది వాళ్ళ ఇష్టమైన పీపుల్ కి ఉండాలి అంతే. సో అది మనకి ఆలోచన వచ్చిన రోజు విల్ బి చాలా హ్యాపీ. ఈ ఆలోచనలు ముందు నుంచి ఉన్నాయా అంతే? ఇప్పుడు 25 వచ్చాక అంటే కూర్చొని ఏడ్చిన రోజు కూడా ఉన్నాయి. ఎందుకు వీళ్ళు అసలు ఎందుకు ఇట్లా అనుకుంటారు, వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు అన్న ఇది కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. కానీ అసలు నన్ ఆఫ్ మై బిజినెస్, అసలు వాళ్ళు ఏదో అనుకుంటున్నారని చెప్పి నేను అక్కడే కూర్చొని రూమ్ లో ఏడిస్తే తర్వాత నా ఫ్యామిలీకి ఎవరు ఫుడ్ పెడతారు, నేను నాకు నచ్చిన ఫుడ్ నేను ఎలా తింటాను. సో వాడు అలానే కూర్చుంటున్నాడు రూమ్ లో జాబ్లెస్ గా అలా ఆలోచిస్తూ, నేను అలా వాళ్ళలాగా ఉండలేను కదా అని ఆ థాట్ వచ్చిన రోజు ఓకే అసలు మనకు అనవసరం ఇదంతా అని అనిపించింది. యా, అండ్ ఇప్పుడు మమ్మీ గురించి ఇందాక మీరు అన్నారు కదా, నార్మల్లీ పెళ్లి రూమర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బేసికల్లీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను విన్నాను, నాకుంది ఇంటెన్షన్ మమ్మీ కూడా పార్ట్నర్ ఉండడం లైఫ్ లో, బికాస్ రేపొద్దున మీరు ఇంకో 5 years తర్వాత 10 years తర్వాత ఎప్పటికప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఎంతైనా ఇప్పుడు మీరున్న ఎఫెక్షన్ ఎంతో కొంత ఇంకో పర్సన్ యాడ్ అవుతారు, ఇంకొక ఫ్యామిలీ కింద డివైడ్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది. అప్పుడన్నా మీకు ఈ వస్తుంది. అది ఆల్వేస్ నా బ్రెయిన్ లో ఉన్న థింగే. మొన్న కూడా మా అమ్మకి చెప్పొచ్చాను, పెళ్లి చేసేద్దాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ అల్లుండి తీసుకోండి రా ఇంటికి. బట్ ఏమో తనకి డాడీతోనే ఆగిపోవాలి అన్న ఇంటెన్షన్ ఉంది, బికాస్ షీ డజంట్ వాంట్ గివ్ దట్ పొజిషన్ టు ఎనీవన్ ఎల్స్. అది నాకు తను చెప్పిన ఆన్సర్, ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ నేను పెళ్లి చేసుకునే ముందు అయితే మా అమ్మకి పెళ్లి చేయాలి అని నాకు అది డెఫినెట్ గా ఉంది. మా మమ్మీ వాళ్ళ మావయ్యలకు కూడా చెప్పాను, దే ఆర్ ఆల్సో ఓకే విత్ ఇట్. బట్ దొరకాలి కదా, ఇట్స్ నాట్ మై చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే షీ హ్యాస్ టు బి హ్యాపీ. కోరుకోవాలి, దొరకాలి, అన్ని కుదరాలి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాపెండ్ అనుకోండి, జరిగింది అనుకోండి, మీకు ఏమన్నా కొంచెం పొసెసివ్నెస్ ఉంటుందా? అమ్మ ప్రేమ కొంచెం తగ్గిపోయింది, కొంచెం తగ్గదు. నా పొజిషన్ నాదే కాబట్టి అది తగ్గదు. మీ కృష్ణగడ కొంచెం కొట్టేలేదా అటెన్షన్? మీ కొట్టేశాడు. అది నాకు మా అమ్మకి అది ఉండే గొడవే రోజు. అసలు ఎంత కుళ్ళుబోద్దానివో, నేను థ్యాంక్ గాడ్ నేను ఇంకొకరికి కనలేదు అని అంటది. ఇదేనా అంటే ఇప్పుడు ఇంటికి వస్తే కృష్ణమ్మ అనుకుంటే వెళ్తుంది, ఇక్కడ నేను ఉన్నాను అన్న ఫీలింగ్. సో కృష్ణ గారు అంటాను, నేను కదా ఫస్ట్ కూతురు నీకు, వాడి తర్వాత కదా వచ్చాడంటే, వాడి పాపం కుక్క, వాడికి నోట్లోంచి మాట రాదు. సో ఆబ్వియస్లీ వాడికి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమ ఇవ్వాలి, వాడు ఎట్లా చెప్తాడు అని. సో వాడి మీద నాకు చాలా ఖర్చు అనమాట. వాడు మా అమ్మ ప్రేమని కొంచెం సగం అటు తీసుకున్నాడు అని. అంటే మీ దగ్గర ఇప్పుడు అపరిచితురాల్లాగా 2 ఉన్నాయి కదా వర్షన్స్. ఒకటి ఏంటంటే మీ మమ్మీలా ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి తోడు ఉండాలి, ఇంకొకరు రావాలి, ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇంకొక వైపు మీరు అలాగా కూతురు, రేపొద్దున మీకు పెళ్లి అవుతుంది, మీది ఒక యంగర్ వర్షన్ ఉంది. సో ఈ 2 వర్షన్స్ తీసుకుంటే సరదాగా అడుగుతున్నాను, ఎలాగో వ్యాలంటైన్ వీక్ ఉంది కాబట్టి. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి, ఇప్పుడు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కోరుకుంటున్నారు? ఒకవేళ మీ మదర్కి ఇన్ కేస్ ఆవిడ రేపొద్దున విల్లింగ్ గా ఉండి ఒక మంచి వ్యక్తి దొరికితే ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు? మమ్మీని చాలా బాగా చూసుకోవాలి. ఎలా అంటే ఇంకా కాలు కూడా కింద పెట్టనీయకూడదు. సో ఆవిడ ఏం కోరుకున్నా, అంటే ఇంకా పొద్దున్న ఇట్లా అంటారు కదా, ఐడియల్ హస్బెండ్. పొద్దున్న లేచి మా అమ్మనే అన్ని చేసుకుంటారు, షీ ఇస్ వెరీ ఇండిపెండెంట్. కానీ ఇట్లా క్వశ్చన్ చేయకూడదు. ఆమె స్పేస్ ఆమెకి ఇచ్చి హ్యాపీగా ఎవర్ ఆఫ్టర్ ఉండాలి
అని ఉంది. నన్ను అర్థం చేసుకుంటే చాలు, భరిస్తే చాలా అంతే, అలాంటిదే. నన్ను భరిస్తే చాలు, నేను వండింది తిని పెడితే చాలు, అంతకుమించి. బాగుంటారా? బాగా తింటారు, సావిత్రి గారు లాగా. అంటే వండింది తింటే చాలా అన్నారు కదా. బాగా వండుతాను, వండి పెట్టడం నాకు చాలా ఇష్టం. మీకు ఒక ఏమైనా యూనిక్ డిష్ ఉందా? మీరు నా ఫ్రెండ్స్ చెప్పేదైతే చికెన్ ఫ్రైలో ఐఎమ్ ప్రో, బట్ అన్ని చేపల పులుసు ఏంటి, పులావులు ఏంటి, దమ్ బిర్యానీ ఏంటి, అన్ని ప్లేట్ వేళ్ళు నాకేస్తాం ఇంకా మీరు వండితే. నిజం కాబట్టి మీకు ఒక రోజు వండి పెడతాం. సీరియస్లీ? ఓకే ఓకే, ఆన్ కెమెరా చెప్పారు, ఆఫ్ కెమెరా అయితే దాటేసేవారు. కానీ నమ్మరు ఎవరు నన్ను చూస్తే, కానీ ఫ్యాక్ట్ అది. నేను ఒక డ్రెస్సింగ్ గురించి అడుగుతున్నాను మిమ్మల్ని, అబ్సీన్ కాదు, బట్ వాట్ కైండ్ ఆఫ్, అంటే మీరు దీన్ని ఏ యాంగిల్ లో చూస్తారు? అంటే ఒక స్టైల్ కోణంలో ఆలోచిస్తే ఏ యాంగిల్ లో చూస్తారండి? నేను మొన్న నేర్చుకున్నదా? అదే అదే నేను దాని ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్. ఈ రోజు ఎంతో పద్ధతిగా వచ్చారు. అసలు దీన్ని అబ్సీన్ అంటే ఏమీ లేదు దీనిలో. బికాస్ ఏంటంటే మీరు నార్మల్ గా షార్ట్స్ ఇక్కడ వరకు వేసుకుంటారు, అది దాని కింద చిరుగుంది. బట్ చిరిగిన విధానం చూస్తే కుక్కలు చింపేసాయా, డబ్బులు ఎక్కువ అయిపోతే పాపం ఇంతేనేమో అన్ని చూసాక కంటెంట్ ఇచ్చాను అనుకోండి అనుకున్నా. అయితే మొన్న నా స్కిన్ డాక్టర్ పాపం తను ఎప్పుడే మాట్లాడదాను సమత అని చెప్పి. సో షీస్ లైక్, నేను వెళ్తే కాదురా నిన్ను ఇలానే ఒక టైర్లో ఎంత అందంగా ఉన్నా చూడు, ఇలాగే ఎందుకు నీకు అంటే ఆ రోజు అసలు నాకు ఎందుకో డెనిమ్ మీద డెనిమ్ వేసుకోవాలనిపించింది. అదొక బోట్లో ఈవెంట్ అనమాట, మా అమరావతికి ఆహ్వానం. సో ఆ రోజు ఎందుకో నాకు డెనిమ్ మీద డెనిమ్ వేసుకోవాలనిపించింది. వేరే డెనిమ్ ఏమో టైట్ అయిపోయింది, వేరేదేమో కరెక్ట్ కలర్ ఇదే సెట్ అయింది. అప్పటికి డౌట్ తో ఆ జాకెట్ కూడా ఇప్పేస్తే అమ్మో ఇదంతా అసలు టూ మచ్ ఫర్ మీడియా ఉంటుంది అని జాకెట్ వేసుకున్నా. తర్వాత ఓకే ప్యాంట్ ఓకే బాగానే ఉందా అని ఇద్దరిని అడిగినా, బాగానే ఉంది అన్నారా, సరే ఓకే అన్న. తర్వాత కమెంట్స్ చూసా, కుక్కలు చింపేసాయా అవి చింపేసాయా అంటే, ఓన్లీ మీకు కంటెంట్ ఇచ్చాను కొన్ని రోజులు అనుకోండి. మీ అమరావతికి ఆహ్వానానికి కూడా కొంచెం పబ్లిసిటీ కావాలి కదా మా సినిమాకి కూడా, సరే ఓకే. బట్ అంటే మీ ఆలోచన ఎలా ఉందనే తెలుసుకోవాలనుకున్నాను నేను. అంటే అసలు నిజంగా అబ్సినిటీ ఏం లేదు, మీ ఏంటంటే మోకాళ్ళ వరకు బానే ఉంది, మోకాళ్ళ కింద చిరిగింది మొత్తం, మొత్తం చిరిగిపోయింది. అది యాక్చువల్లీ పాత ప్యాంట్, ఆల్మోస్ట్ లైక్ 3 years బ్యాక్ ప్యాంట్ అనమాట. సో దానికి ఇవి ఉంటాయి, జీన్ టోన్ జీన్ థ్రెడ్స్ ఎట్లుంటాయి, ఆ థ్రెడ్స్ అన్ని ఊడిపోయినాయి వాష్ చేసాక ఊడిపోయినాయి. అది అలా తయారైంది. కొన్ని నేను వేసుకోకుండా ఉండొచ్చు కదా, కలర్ సెట్ అవ్వట్లేదు, అదే వేసుకొని వెళ్ళాను. కానీ సుప్రీత గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే పాతవి కూడా మనం రీమోడలింగ్ చేసుకుని కొత్త మోడల్ అని చెప్పి వాడచ్చు. అది అంటే ఆ ప్యాంట్ డిజైన్ చేసినప్పుడు గుర్తుపట్టడేమో, అలాంటి ఒక ప్యాంట్ డిజైన్ చేస్తుంది. మీరు ఆదా చేసే ప్రయత్నంలో వచ్చిన క్రియేటివిటీ, దాన్ని ఎవరో డబ్బులు ఎక్కువే అనుకున్నారు, కానీ డబ్బులు ఎక్కువే కాదండి, డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం. ఆ ప్రాసెస్ లో ఇంకొక జీన్స్ ప్యాంట్ కొనుక్కోవాలి. బట్ వెరీ నైస్, వెరీ నైస్. బట్ ఈ డ్రెస్సింగ్ గురించే మాట్లాడుకుంటే, ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఎవరు డ్రెస్ వేసుకోకపోయినా కమెంట్లు అనేవి రకరకాలుగా పెడతా ఉంటారు. ఈవెన్ హేట్రెడ్ ఉంటది, లేదు వాడు కొంచెం సెక్షువల్ కమెంట్స్ పెట్టచ్చు, ఇన్ని చేయొచ్చు. బట్ లోపల ఉన్న వాళ్ళు అదే కమెంట్ చేస్తే అప్పుడు హర్టింగ్ గా ఉంటది. ఎందుకంటే లోపల ఉన్నవాడికి అన్ని తెలుసు. ఇప్పుడు మీరు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఇదే డ్రెస్లు వేసుకోవాల్సి వస్తుంది, మీ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు కొన్ని వేసుకోవాల్సి వస్తుంది, అగ్రిమెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అటెన్షన్ కోసమో, లేదంటే ఇప్పుడు ఎవరైనా కెరియర్ గ్రోత్ కోరుకుంటారు, అన్నిటికీ అన్ని డ్రెస్సులు సెట్ అవ్వు. సో అలాంటప్పుడు వేసుకున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళే మొన్న కమెంట్ చేశారు, డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోండి అని. బిఫోర్ దట్ ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళని తిట్టిన సందర్భం కూడా లేదు. మీరు చూసారు, తిట్టి ఇలా చేతులు వేయడం ఏంటి, అసలు సిగ్గుందా, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా చేతులు వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. విన్నారు కదా మీరు, ఇలాంటి మాటలు ఏం లేవు. డైరెక్ట్ ఇలాంటి మీరు సేఫ్ గా ఉండండి, డ్రెస్ సరిగ్గా వేసుకోండి అంటే డ్రెస్ సరిగ్గా వేసుకోండి, సేఫ్ గా ఉండండి, మీరు డ్రెస్ సరిగ్గా వస్తుంది బయట కూడా చేస్తారా, తప్పేం లేదు అన్నట్టు కొంచెం వచ్చింది. చాలా మంది అపోజ్ చేశారు. మీకేమనిపిస్తుంది, ఇలా లోపల ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా ఇలా కమెంట్లు పెడుతుంటే ఏమనిపించింది? అది అర్థం చేసుకోవడమా అది సెకండరీ. కానీ ఇప్పుడు జనరలీ ఎనీ ఉమెన్ ఆర్ ఎనీ మెన్, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూకి అండర్వేర్ వేసుకొస్తే బాగోదు, ప్యాంటు షర్ట్ వేసుకోవాలి. ఆర్ మీరు ఒక ఫార్మల్ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు ఫార్మల్స్ వేసుకొని వెళ్ళాలి. సో సేమ్ నేను కూడా అంతే, నేను ఇక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొస్తే చాలా దరిద్రంగా ఉంటుంది.
కానీ అదే నేను మొన్న నిఖిల్ది ఒకటి చేసి దానికి షార్ట్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళాను. అది ఆ ఇంటర్వ్యూ పర్పస్ వేరు, ఈ ఇంటర్వ్యూ పర్పస్ వేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ దే షుడ్ నో ఎక్కడ ఎలాంటి ఎటైర్ వేసుకొని వెళ్తే ఎక్కడ ఎట్లా ఉంటే నీట్ గా ఉంటుంది. నేను పెళ్లికి షార్ట్ టీ షర్ట్ వేసుకెళ్తే బాగుంటుందా? సో అది మనం తెలుసుకున్న రోజు వాళ్ళు జడ్జ్ చేయడం మానేస్తారేమో అని నా ఫీలింగ్. సూపర్ అంటే నేను యాక్చువల్లీ మీ సైడ్ మీ చైర్ లో కూర్చొని మాట్లాడాను, విన్నారు కదా మీరు. యాక్చువల్లీ మీకు ఒకవేళ ఎలాంటి హర్టింగ్స్ ఉంటాయి, బికాజ్ ఎందుకంటే ఒకవేళ మీరు అది ఆయన అన్న పదాలు తప్పై ఉండొచ్చు, బట్ మీనింగ్ డెఫినెట్లీ దాని నుంచి ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్. ఎందుకంటే కొన్ని ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈదర్ వేస్. నేను అన్నట్టు యూ షుడ్ నో ఎక్కడికి ఎలా వేసుకొని వెళ్తే అది మంచిది అని మనకు తెలిస్తే అప్పుడు ఇలాంటివి ఏమి ఉండవు కదా గొడవలు. సో యూ షుడ్ జస్ట్ నో మీరు ఎక్కడికి ఎలాంటివి వేసుకొని వెళ్తే ఇట్స్ గుడ్ అని. ఇప్పుడు నేను గోవాలో నేను ఇలాంటిది వేసుకొని తిరిగితే బాగుంటుందా? అక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతాను, ఇక్కడ నేను షార్ట్ టీ షర్ట్ వేసుకొని వస్తే బాగోదు ఆబ్వియస్లీ. సో ఎక్కడ మీరు ఎలా కనిపించాలి జనాలకి అని యోర్ హెడ్ షుడ్ హ్యావ్ దట్ సెన్స్. సూపర్ సుప్రీత గారి నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికల్లీ నేనేమనుకున్నానంటే బేసికల్లీ ఎవరికైనా కొంచెం అంటే ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి విక్టిమ్ సైడ్ కూడా ఆలోచించాలి కాబట్టి నేను విక్టిమ్ సైడ్ మాట్లాడాను కొంచెం. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళని తిట్టలేదు, డైరెక్ట్ ఫస్ట్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు, మీరు కూడా లోపల ఉండి మీరు కూడా మమ్మల్ని జడ్జ్ చేశారు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మీరు న్యూట్రల్ గా మిడిల్ లో కూర్చుని చెప్పారు, ఈ వేస్ కూడా మాట్లాడారు. అవును, అంటే సందర్భం సమయాన్ని తెలుసుకోవాలి. సో అది ఎవరైనా కానీ మనం మాట్లాడే సందర్భం కూడా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక 10 మంది ముందు యూ కాంట్ జస్ట్ టాక్ అబౌట్ అ ఉమెన్ ఎట్లా పడితే అట్లా, ఆర్ మెన్ అయినా ఉమెన్ అయినా ఈ రోజు మనం ఉన్న సొసైటీలో మెన్ గురించి కూడా అంతే వర్స్ట్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళ అది వీళ్ళు ఇది అని చెప్పి. సో వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ లైక్ దట్. సో మన పని మనం ఏదో చేసేసుకొని వెళ్ళిపోయి నీకు ఆ మెచ్యూరిటీ ఉంటే ఇలాంటివి ఏవి అవ్వవు. అది ఎప్పుడు ఎవరు ఎలా తెలుసుకుంటారో నాకు తెలియదు. చాలా బాగా చెప్పారు అసలు, సూపర్. సో అండ్ రీసెంట్ గా నేను ఏదో అవుతున్నాడు, మీకు సంబంధం లేదు, ఇప్పుడు మన టీవీ సీరియల్ ప్రభాకర్ గారు అబ్బాయిని పాపం కంప్లీట్ రోస్ట్ అవుతున్నాడు. బట్ ఆయన ఏంటంటే ఆయన రిప్లై అంటే ఒక్కొక్కరు రియాక్షన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నా గురించి ఎలా మాట్లాడావు ఇలా అని ఆయన నుంచి ఆయన రిప్లై ఉంది, నువ్వు నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి పబ్లిక్ లో బూతులు మాట్లాడారని ఆయన మీద. ఇలాంటివన్నీ ఉన్నాయి. మీ విషయానికి వచ్చేసరికి మీ రెస్పాన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఉమెన్ ఎవరన్నా వచ్చినా కూడా కొన్ని ఇగ్నోర్ చేయడమో, లేదంటే కొంచెం పొలైట్ వేలో చెప్పడమో, అర్థమయ్యే రీతిలో చెప్పడమో, లేదంటే మీ ఫీలింగ్స్ ని కొంచెం ఎమోషనల్ గా చెప్పడమో, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎలా ఆ రియాక్ట్ అయ్యే విధానం ఎలా అంటే మీరు ఎలా స్టాండర్డ్స్ పెట్టుకున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలి ఆడియన్స్ తో అనేది? ఆడియన్స్ తోనా మీడియా? ఆడియన్స్ తో నార్మల్ మీడియా అన్న పబ్లిక్ అనుకోండి. అంటే వెన్ దే కమెంట్ ఆన్ మీ అలా అంటే నేను 6 years నుంచి రియాక్ట్ అవుతూనే ఉండాలి. ఆడియన్స్ మీద కానీ మీడియా మీద కానీ నన్ను లిటరలీ అబ్యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద నేను చాలా వర్స్ట్ గా నేను రియాక్ట్ అవ్వాలి. అది అనుకునే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అదే అనుకొని నేను వదిలేసాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. వాళ్ళని నేను అసలు ఏం కెలకలేదు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఒక నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది. బట్ అందరం కొన్నిసార్లు ఆ నెగిటివ్ సైడే ఆగిపోతుంటాం. పాజిటివ్ సైడ్ మనం ఎవరం థింక్ చెయ్యం, ఎందుకంటే ఆ నెగిటివిటీలోనే మన బ్రెయిన్ ఆగిపోతుంటది. ఒక్కసారి దాన్ని బియాండ్ ఆ పాజిటివ్ సైడ్ లోకి వెళ్ళి చూస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు అని చెప్పి వీళ్ళందరి మీద నేను రియాక్ట్ అవ్వకుంటుంటే నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను హేట్ చేస్తారు. సో నా ప్రేమించే వాళ్ళ కోసం నేను రియాక్ట్ అవుతే ఆబ్వియస్లీ నాకు వాళ్ళకి కనెక్షన్ వేరే ఉంటుంది. ఆ నెగిటివ్ సైడ్ ని నేను అసలు ఇగ్నోర్ చేసేసి నాకు బ్యాడ్ కమెంట్స్ పెడతారు, అసలు చాలా దరిద్రంగా ఉంటాయి అవి పెట్టే కమెంట్స్ కూడా. కొన్ని ఐ సింప్లీ బ్లాక్ దెమ్. అసలు నేను చూసి జస్ట్ బ్లాక్ చేసేస్తాను, అది అక్కడితో వదిలిపోతుంది. దాన్ని నేను ప్రొలాంగ్ చేసుకొని అదంతా చేసుకుంటే వాడికి సుఖం ఉండదు, నాకు సుఖం ఉండదు. అదంతా నేను ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. బట్ అదే కొంతసార్లు చిన్నపిల్లలు వీడియోలు చేసి పంపిస్తారు, అవన్నీ నేను పోస్ట్ చేసినప్పుడు సుప్రీతను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారని ఇంకో 10 మంది ప్రేమిస్తారు నన్ను. సో దట్స్ స్ప్రెడింగ్ పాజిటివిటీ అని నా ఫీలింగ్. స్పిరిచువాలిటీ నుంచి ఏమన్నా వచ్చింది ఏమన్నా ఉందా? అంటే మీరు కూడా స్పిరిచువల్ పర్సన్ నాకు తెలుసు, మమ్మీ నుంచి ఎంతో కొంత మీరు కూడా. అంటే ఎవరిని ఎక్కువ నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు ఉంటది కదా ఏదో. అంటే యంగ్ ఏజ్ లో మనకి ఎందుకు అంత అవసరం ఏముందనే ఫీలింగ్ ఉంటది లోపల, ఒక గట్ ఫీలింగ్, ఎనర్జెటిక్ గా ఉంటాం కదా. అస్సలు నాకు ఆ ఫీలింగే లేదు ఎప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు అవన్నీ ఎక్కువ అని కాదు, ఎంత చేయాలో అంత చేసేవాళ్ళు. బట్ పాస్ట్ 1.5 years నుంచి
ఎక్కువ అయిపోయింది నాకు బాగా. దేవుడికి కనెక్ట్ అవ్వడం అంటే అందరినీ నేను బిలీవ్ చేస్తా, ఒక్క గాడ్ అని కాదు, అన్ని గాడ్స్ని నేను బిలీవ్ చేస్తా. అందరిలో శివయ్య ఇంకా కొంచెం ఇష్టం. అంటే ఐ కెన్ జస్ట్ బీ మై సెల్ఫ్. ఆయనకి చేతులెత్తి దండం పెడుతున్నప్పుడు అంటే ఇంకా నేనేం అడగను, నీకు అన్నీ తెలుసు, ఐ సరెండర్ మై సెల్ఫ్. అంటే చాగంటి గారిది ఒక ఇది ఉంటుంది అనమాట. సో మీరు నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోకు శివుడి దగ్గర, సరెండర్ అయ్యి, ఆ మీనింగ్ అదనమాట. నేను తప్పు చేశాను అని చెప్పు, పెద్దది అవ్వాల్సింది చిన్నదైనా అవుతుంది అని ఉంటుంది. అలా అని చెప్పి నువ్వు ఒకళ్ళని చంపేసి వచ్చి నేను చంపేశానంటే ఫర్గివ్ చేయరు కానీ, బట్ స్టిల్ ఆయన దగ్గర నేను ఎందుకో సరెండర్ అయిపోయా. దట్ నా లైఫే అంటే ఐ జస్ట్ ఇంకా నీ ఇష్టం నువ్వు అంటే నేను ఇప్పుడు ఒకరోజు ఏడ్చినా కూడా ఏడ్చి ఎందుకు అలా చేసావు అనుకొని, సర్లే దానికి ఒక గుడ్ రీజన్ ఉంటుంది అని అనుకొని వదిలేస్తాను తప్పితే నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అన్న ఫీలింగ్లో అయితే నేను అసలు లేను. అది దట్స్ బికాస్ ఆఫ్ శివయ్య. సో అండ్ మమ్మీ మీద ఆ డ్రగ్స్ అభియోగం కానీ మీ మీద ఇదేంటి బెట్టింగ్ యాప్స్ గురించి కానీ వచ్చినప్పుడు అది కంప్లీట్లీ నాట్ గిల్టీ అని ప్రూవ్ అయింది. బట్ ఆ ప్రూవ్ అయ్యే ప్రాసెస్లో కొంచెం ఏమైనా డిలే నడిచిందా, కొంచెం ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసుకున్నారా ఈ సోషల్ మీడియా హేట్రెడ్ వైజ్ కానీ దేని గురించి కానీ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించరు ఎవరు, అది డ్రగ్స్ విషయమే కానీ ఫస్ట్ అసలు ఆ రోజు ఏమైంది, అసలు ఆ రోజు అంత అవడం వల్ల ఆ మనిషే చచ్చిపోయారు సూసైడ్ చేసుకొని. అండ్ అది వాళ్ళు చేసిన తప్పే అయి ఉండొచ్చు. ముందు వెనకాల రాసేవాళ్ళు ఆలోచించరు, వేసేవాళ్ళు ఆలోచించరు. మా ఇంటి కిందకు వచ్చేసారు మీడియా వాళ్ళు. మా మమ్మీ వాకింగ్కి తీసుకొని వెళ్తే కృష్ణని ఇంటి కిందకు వచ్చేసారు. అసలు ఆ రోజు మాకు ప్యానిక్ అటాక్స్ వచ్చాయి. ఆవిడికి ప్యానిక్ అటాక్స్ వచ్చి ఇట్లా మొత్తం హ్యాండ్ షివర్ అయిపోతుంటే కూర్చొని ఏడ్చేసేది. వాట్ ఇఫ్ షీ డైడ్ దట్ డే? వీళ్ళు ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అసలు ఆలోచించరు ఏం రాస్తారు అని చెప్పి. అక్కడ ఆవిడ ఎఫెక్ట్ అయింది, బెట్టింగ్ యాప్స్లో నేను ఎఫెక్ట్ అయ్యాను. బెట్టింగ్ యాప్స్ అయినప్పుడు నేను చేసింది తప్పే, తెలియకుండానే నేను ప్రమోట్ చేశాను, చేయకుండా ఉండాల్సింది. ఐ రిగ్రెట్. నేను అది కూడా చెప్పాను, పోలీస్కి కూడా నేను అదే చెప్పాను, తెలియకుండానే చేశాం. కానీ అసలు నేను బతుకుతుందే ఆ డబ్బుల మీద, నేను తింటుందే ఆ డబ్బులు. అసలు వాడు బాగానే ఉన్నాడు ఓనర్, ఇదంతా అన్నమాట. సో కంప్లీట్లీ ఏదైతేనే ఉంది అన్ని స్ట్రగుల్స్ నుంచి బలంగా తయారయ్యారు. రాయి ఉంటుంది మీరు బ్రహ్మానందంగా డైలాగ్ వాడతారా, కిక్ మీ హార్డ్, నువ్వు ఎంత కొట్టినా నా మనసు రాయలాగా అయిపోయింది, అది ఇరగనే ఇరగదు అన్నట్టు తయారైపోయింది నా మనసు. నైస్ నైస్. నాన్నగారిని ఏ రోజు ఎక్కువ మిస్ అవుతూ ఉంటారు ఇయర్లో ఎప్పుడైనా సడన్ గా? రోజు అని కాకపోయినా ఇలాంటి ఇప్పుడు ఐఎమ్ సిట్టింగ్ హియర్, ఇప్పుడు ఇందాక ఆయన ఉన్నారు గుర్తొచ్చింది ఓకే అని, లేదు అని అంటే he wanted to see me like this and he's not there అన్న ఫీలింగ్ చాలా టాంట్ చేస్తుంది. ఇట్లా సినిమా రిలీజ్ అవుతుంది అండ్ he's not there అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐ నో హీస్ వాచింగ్ ఫ్రమ్ సమ్వేర్ పైనుంచి, ఐ నో ఆల్ దట్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ ఫర్ మీ. కానీ పక్క సీట్లో ఇప్పుడు మా అమ్మని వేసుకొని కూర్చున్నట్టు మా నాన్నని వేసుకొని కూర్చొని చూడలేని అన్న ఫీలింగ్ చాలా ఉంటుంది. దట్ హీ వాంటెడ్ టు సీ మీ లైక్, అసలు నేను సినిమాకి వచ్చిందే ఆయన కోసం, ఆయన వల్ల. చనిపోయిన తర్వాత హీ వాంటెడ్ టు లాంచ్ మీ చాలా యాంకర్గా, అంటే ఏదైనా ఆయన టీవీలో చూడాలి, అంతమందిని లాంచ్ చేశారు కదా. సో హీ వాంటెడ్ టు సీ మీ. సో అసలు నేను చిన్నప్పుడు సినిమా చేస్తామంటే నో 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 బిగ్ నో ఉండేది. బట్ ఫర్ హిమ్ ఐ డోంట్ నో, అది నాకు ఓకే ఆయన చూడాలనుకున్నారు కదా అన్న ఫీలింగ్లో ఇలా ఇట్లా మళ్ళింది అనమాట. సెట్స్ లో చిన్నప్పుడు ఏమన్నా రెగ్యులర్ గా విజిటింగ్ ఉండేదండి? ఎక్కువ వెళ్ళేవారా? మమ్మీ వల్ల డాడీ వల్ల? డాడీ వల్ల అంటే టీవీ సైడ్ కదా డాడీ, సో అంత పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. బట్ మమ్మీ వాళ్ళు మొగుడ్స్ పెలామ్స్ అవన్నీ చేస్తున్నప్పుడు మమ్మీ డాడీ సగం, నేను పెరిగింది సారథి స్టూడియోలో, నన్ను ఎవరెవరో చెప్తుంటారు నిన్ను అప్పుడు ఎత్తుకొని పెంచామమ్మా, నిన్ను ఆ నెక్లెస్ రోడ్కి, ఆ ట్యాంక్ బండ్కి, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి
ఓ అవునా ఓకే అనుకో. సో చిన్నప్పుడు అంతా అది అయిపోయింది. పెద్ద అయిన తర్వాత మొత్తం సినిమా, ఆ మూవీ స్కూల్ నుంచి డైరెక్ట్ గా సెట్స్ కి వెళ్ళిపోవడము. హేమాంటి వాళ్ళ డాటర్ కూడా బాగా క్లోజ్ కదా, సో ఇద్దరం ఒకటే స్కూల్ అనమాట. సో ఇద్దరు అప్పుడు మమ్మీ హేమాంటి బాగా సినిమాలు చేసేవాళ్ళు కదా, సో మేమిద్దరం కలిసి స్కూల్ నుంచే మా ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళిపోవడం ఇలాంటివి ఉండేవన్నమాట. ఇప్పుడు మా అమ్మ వస్తుంది టైం ఎలా మారుతుంది అని అంటే అలా. అంటే ఒకప్పుడు నాకు తెలిసి అప్పుడు మమ్మీ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి లేక సెట్స్ లో గడపడం వల్ల మిస్ అయిన ఫ్యాక్టర్ ఉంటది, కొంచెం బాధపడి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు ఏమైనా అనుకుంటున్నారా మమ్మీ బిజీగా ఉండాలి, మమ్మీ కూడా కెరియర్ లో బిజీ అయిపోవాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే ఆవిడ ఇంట్లోనే అంటే అంత బిజీ ఆర్టిస్ట్ మొన్న కూడా ఏదంటే నేను సంవత్సరంన్నర అయింది మేకప్ వేసుకొని అని అంటుంది. అలాంటప్పుడు అసలు ఎంత బిజీ ఆర్టిస్ట్ రా ఏంటి వీళ్ళకి. సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎలా ఉండేవి అంటే మమ్మీవి. అంటే మరి ఆ అప్పుడు అంటే నా చిన్నప్పుడు చూసిన మంచి సుధా గారు కానీ, ప్రగతి గారు కానీ, హేమ ఆంటీ కానీ, వీళ్ళందరూ ఏంటో అట్లా ఒకటేసారి మరి న్యూ ఇది రావడం వల్ల వాళ్ళకి అది లేదో. బట్ ఐ థింక్ ఈ మమ్మీకి చేయాలి సినిమా చేయాలి అని. బట్ వెయిటింగ్ ఫర్ సెకండ్. అడిగారా అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మమ్మీకి ఇప్పుడు ఎలాంటి రోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఏంటని? అలా ఏం లేదు, సినిమా చేస్తే సినిమా ఇంకా వాళ్ళు ఉన్నదే సినిమాలో కదా చిన్నప్పటి నుంచి. ఇంకా వాళ్ళకి ఒక పర్టిక్యులర్ అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేస్తా ఉండాలనిపిస్తుంది. సో అది సినిమా మీద ఉన్న ప్రేమ అంతే. అంటే ఈ నాకు కొన్ని క్యారెక్టర్స్ గుర్తొస్తా ఉంటాయి సడన్ గా. ఇప్పుడు ఈ రెడీ సినిమాలో ఏ దరిద్రుడు పెడతా ఉంటారు. సో అలాంటి మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి మమ్మీ? ప్రస్థానం మూవీలో సందీప్ కిషన్ ఇంకా శర్వానంద్ సిస్టర్ అసలు ఎంత బ్యూటిఫుల్ రోల్ దాంట్లో. రెడీలో ఎక్కువ నాకు దానిలో ఇష్టం, ప్రస్థానంలో చాలా బాగా ఇష్టం. అంటే చాలా బాగుంటది క్యారెక్టర్. అంటే మా అమ్మ చనిపోవడము అదంతా కూడా చాలా పవర్ఫుల్ ఉంటది ఆ రోల్. తర్వాత రెడీ, బొమ్మరిల్లు అవన్నీ. నచ్చని రోల్ ఏమన్నా ఉందా అనిపించింది? ఉంది ఒకటి, చేయకపోతే బాగుండు అలాగే అనిపించింది. ఉంది నాకు. అది సుమన్ గారిది, ఒక సుమంత్ ఉన్నారు కదా ఆయనది ఒక సినిమా పేరు గుర్తులేదు. సో మమ్మీ దానిలో చనిపోతుంది అనమాట. ఆయన చిన్నప్పుడు ఇది. సో దానిలో చనిపోయినప్పుడు ప్రసాద్స్ లో అనుకుంటా ఎక్కి 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 ఏడ్చేసారు. టీవీలో వచ్చినా కానీ తీసేదాన్ని. ఓకే, మీకు వచ్చినప్పుడు బాధ వేసేది. అసలు ఆ సినిమా నాకు ఎందుకో నచ్చదు. ఓకే, అది. సో మేము మీరు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని మేము కూడా ఎక్సైటెడ్ గానే ఉన్నాం. బట్ ఈ లోపు ప్రాజెక్ట్ కి కొంచెం ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు. మంచి ప్రతి ప్రోమో కట్ లో మీరు ఉంటారు. రీల్ ఏదైనా రీల్ ట్రెండ్ అవుతుందంటే అందులో మీ కట్ ఉంటది. నన్ను బాగా గ్రోత్ ఇచ్చింది ప్రాజెక్ట్. బట్ వి హ్యాడ్ సో మచ్ ఫన్. అంటే అమర్ అప్పుడే కదా ఆ సినిమా అయిపోయింది. అమర్ తో, యాదవ్ రాజుతో, సుమ గారు ఇస్ ఆల్సో వెరీ స్వీట్, జీవన్ గారు, మేమంతా వి హ్యాడ్ too much fun on set. అర్జున్ నంబటి, we all had too much fun. అది అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడే అయిపోయిందో అనిపించింది. ఫైనల్స్ రోజు సీజన్ 2 కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అది కూడా అయిపోయింది. సో అది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది? అది ఇంకా టీవీ సైడా ఇది ఇలాంటివి ప్రోగ్రామ్స్ ఏమన్నా ప్రాజెక్ట్ కి వచ్చింది అలాంటివి ఏమన్నా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది? ఓకే, వాట్ ఇఫ్ బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటంటే? నాకు చాలా ఇష్టం, కానీ చూడడానికి ఇష్టం. నేను 9 seasons లో ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదు. కాల్ రాలేదా? నిజం చెప్పండి. వచ్చింది, వస్తుంది, పక్కా వస్తుంది, ఛాన్సే లేదా? నేను 7th season కి అసలు వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. కానీ అడిగితే కొంతమంది వద్దు, నేను ఐఎమ్ వెరీ అటాచ్డ్ కదా కొంచెం ఇంట్లో అట్లా, సో వద్దు అట్లా నేను. వాట్ ఇఫ్ అంటే మమ్మీ డాటర్ లైక్ అది కూడా కేటగిరీ, అది కూడా అడిగారా? మమ్మీ డాటర్ కేటగిరీ. అది మరి 5th or 6th season తెలీదు, అది కూడా అడిగారు. ఇంకా మమ్మీకి కొంచెం ఓసిడి ఎక్కువ, సో ఆవిడ అసలు వెళ్ళదు. నాకు బిగ్ బాస్ చాలా ఇష్టం, చూడడం ఇష్టం, చూడడం ఇప్పుడు చూడడం ఇష్టం. అప్పుడు 7th season లో అసలు నేను వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఇంకెప్పుడు నాకు తెలిసి వెళ్ళను కూడా. బట్ మొన్న 9th season తర్వాత, నాకు 4th season తర్వాత 9th season అనుకుంటా అంత నచ్చింది. అసలు కొన్నిసార్లు రీప్లేలు కూడా పెట్టుకొని చూస్తుంటా, అంత నచ్చింది. దాని తర్వాత అనుకున్నాను ఓకే వెళ్దామా అని, వద్దులేదు అంత మనకి సెట్ కాదు, నువ్వు డైవర్ట్ అయిపో మళ్ళీ ఎందుకు అనుకుంటున్నాను అని అనుకున్నా. బట్
ఇష్టం, చూడడానికి ఇష్టం. ఓకే, సో ఇప్పుడు అమరావతికి ఆహ్వానం ఏమో హారర్ ఫిల్మ్, సో నెక్స్ట్ అసలు లాంచ్ అవ్వాల్సిన సినిమా ఏమో లవ్ స్టోరీ. ఏమన్నా పర్టికులర్లీ ఈ జానరాలు టచ్ చేద్దాం, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ టచ్ చేద్దాం అని ఏమన్నా మైండ్ లో ఉందా? నథింగ్, సంథింగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అంతే.